హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మధు క్రాఫ్ట్ ఛానల్. ఇవాళ వచ్చి 33 సైజ్ బ్లౌజ్ అనేది కట్ చేసి మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. ఈ కటింగ్ మొత్తము మనము బ్లౌజును కొలత తీసుకొని కొలతల ప్రకారం ఎలా స్టిచ్ చేయాలి, ప్లస్ బ్లౌజును కూడా ఎట్లా దీని మీద పెట్టి ఆల్తే తీసుకొని కట్ చేయాలనేది చూపించాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే మనము బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేయాలని అనుకుంటున్నాను. అది ఫస్ట్ బ్యాక్ పార్ట్ అనేది మీరు బాగా కొలతలతో ఏ విధంగా కట్ చేసుకోవాలి, జాకెట్ ఎలా కట్ చేసుకోవాలి అనేది ఒకసారి నా ఛానల్ని ఫాలో అయ్యి చూడండి. ప్రాసెస్లోకి వెళ్దాము. ఇప్పుడు నడుం లూజు బేసిక్ తీసుకుందాము. నడుం లూజు ఎలా టేప్తో కొలత తీసుకోవాలనేది చూపిస్తాను. ఇలా ఈ కాజాల పట్టీ అనేది వదిలేసి ఇలా నడుము సైజు టేపు కొలతతో తీసుకోవాలన్నమాట. ఈ బ్లౌజ్ వచ్చి నడుము లూజు 32.5 ఇంచులు ఉంది అన్నమాట. 32ను 4వ భాగం చేసుకుంటే 8 ఇంచులు వస్తుంది. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి 32 ఇంచులు ఉంది కాబట్టి ఇలా టేపును సగానికి మర్చుకున్నట్లయితే 16 ఇంకాలు వస్తుంది. 16 ఇంకాలని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత 8 ఇంకాల వరకు వస్తుందన్నమాట. ఇలా ఫస్ట్ అయితే ఈ అడ్జస్ట్ అనేటివి మనము లైనింగ్ క్లాత్కి తీసేసుకుందాం. ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని తర్వాత కింది సైడ్ వచ్చి కుట్లలోకి ఒక లైన్ ఇలా డ్రా చేసుకోవాలి, ఒక 1/4 ఇంచుల దాకా. ఇప్పుడు నడుము లూజ్ వచ్చి 8.25 ఇంచులు అనుకున్నాం కదా. ఇలా 8.25 దగ్గర ఒక గుర్తు పెట్టుకున్న తర్వాత వెనకాల డాట్ కోసము అలాగే కుట్లలోకి గాను 3 ఇంచులు ఎక్స్ట్రా క్లాత్ అనేది యాడ్ చేసుకుందాం. ఇప్పుడు బ్లౌజ్ పొడవు అనేది తీసుకుందాం. ఈ బ్లౌజ్ పొడవు అనేది ఇక్కడ వెనకాల డాట్ దగ్గర నుంచి షోల్డర్ వరకు ఇలా పట్టుకొని ఇలా బ్లౌజ్ పొడవు అనేది తీసుకోవాలన్నమాట. ఇలా ఇక్కడ షోల్డర్ పైన ఒక ఖర్చు అనేది తీసేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పొడవు ఒకసారి టేప్తో కోల్చుకుందాం. బ్లౌజ్ పొడవు వచ్చి 14.5 ఇంచులు ఉంది. ఖర్చులతో కలిపి మొత్తం 15.5 ఇంచుల దాకా నేనైతే తీసుకుంటున్నాను. ఇలా 15.5 ఇంచుల దగ్గర షోల్డర్ దగ్గర ఇలా స్కేల్తో ఒక మార్క్ అనేది ఇలా మార్కర్తో లైన్ అనేది డ్రా చేసుకుందాం. నెక్స్ట్ వచ్చి నెక్ పొడవు ఎంత ఉంది వెనకాల బ్లౌజు ఇక్కడ ఒక గుర్తు అనేది పెట్టుకున్నాం. ఇక్కడ ఇలా ఇది బ్యాక్ నెక్ ఒక పొడవు అనేది కొలత ఉండదు కాబట్టి ఎవరెవరి ఇష్టం ప్రకారం వాళ్ళు డీప్గా కొందరు పెట్టుకుంటారు, కొందరైతే చిన్నదిగా నెక్ పెట్టుకుంటారు. కాబట్టి మనం వాళ్ళ ఆల్ది బ్లౌజ్ని బట్టి ఇలా డ్రా అనేది చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ రౌండ్ అనేది డ్రా చేసుకుందాం. చెస్ట్ రౌండ్ అనేది ఎక్కడ తీసుకోవాలి అనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే మనము ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గర నుంచి 6 ఇంచుల దగ్గర ఒక లైన్ అనేది ఇలా గుర్తు పెట్టుకుందాం. ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుని ఇలా దీన్ని ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము చెస్ట్ రౌండ్ అనేది తీసుకుందాం. ఇక్కడ నడుము లూజ్ వచ్చి 8.25 ఇంచులు తీసుకున్నాం కాబట్టి ఈ 8.25 ఇంచుకి 8 అంటే 8.25 ఇంచుకి మనము 1.5 ఇంచులు 1.5 ఇంచులు అనమాట. అది ఎక్స్ట్రా దీనికి చెస్ట్ రౌండ్కి యాడ్ చేసుకున్నాం. నడుము లూజుకు 1.5 ఇంచులు ఎక్స్ట్రా కలుపుకుందాం. ఈ నడుము లూజుకు వచ్చి ఎక్స్ట్రా 1.5 ఇంచులు కలుపుకున్నట్లయితే 9.5 ఇంచుల వరకు వస్తుందన్నమాట. ఈ 9.5 ఇంచులు దగ్గర ఒక డాట్ అనేది ఇలా పెట్టేసుకొని దీనికి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత కుట్లలోకి ఒక 2 ఇంచుల దాకా క్లాత్ అనేది వదులుకోవాలి, లేదా 1.5 ఇంచుల వరకు కూడా మనము వదిలేసుకోవచ్చు అన్నమాట. 1.5 నుంచి 2 వరకు క్లాత్ అనేది కుట్లలోకి ఇలా వదులుకోవాలి. అలా వదులుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ
కింద డాట్ అనేది ఎక్కడ పట్టాలనేది చూపిస్తాను. ఇక్కడ లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి టేపుని ఇలా ఈ చివరి దాకా పెట్టేసుకొని టేపును సగానికి మడత వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక డాట్ పెట్టి ఈ డాట్ పొడవు అనేది ఒక 4.5 ఇంచుల వరకు డాట్ అనేది పట్టచ్చు. అంటే కింద లైన్ దగ్గర నుంచి 4.5 ఇంచుల దగ్గర ఒక లైన్ అనేది ఇలా పెట్టుకున్న తర్వాత అటు ఒక 1/2 ఇంచులు డాటుకు ఇటు ఒక 1/2 ఇంచులు డాట్ అనేది పట్టుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకొని ఇలా దీన్ని వీల్ మార్కర్తో ఇలా రబ్ చేసేసుకోవాలి. ఈ రబ్ చేసుకోవడం వల్ల వెనకాల అనేది క్లాత్కు రఫ్ అనేది పడిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనము షోల్డర్ ఎంత తీసుకోవాలనేది తీసుకోవాలి. ఈ 32 నడుం సైజు బ్లౌజ్ వారికి 5.5 ఇంచుల షోల్డర్ వరకు సరిపోతుంది అన్నమాట. అదే 30 లోపు సైజు బ్లౌజ్ వారికి అయితే 5 ఇంచులు అంటే 5 కానీ 5.25 వరకు షోల్డర్ లెంత్ అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు 32.5 ఉంది కాబట్టి దీనికైతే 5.5 ఇంచుల వరకు షోల్డర్ పెడుతున్నాను. ఇలా ఒక డాట్ తీసుకున్న తర్వాత దీన్ని ఇలా తీసుకొచ్చి ఇక్కడ కూడా 5.5 వరకు ఒక డాట్ అనేది ఇక్కడ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక లైన్ అనేది ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ మూల దగ్గర 1.5 ఇంచుల దాకా ఇలా డాట్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలాంటిది ఒక కరువు స్కేల్ ఉంటుంది, దీంతో ఇలా కరువు అనేది తీసేసుకోవాలి. ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది ఎంత వచ్చింది అనేది, ఈ కరువు ఎంత వచ్చింది మనము టేప్తో ఒకసారి కొలుచుకొని చూసుకోవాలి. ఇక్కడ షోల్డరు పట్టించేదానికి ఒక 1/4 ఇంచుల దాకా వదిలేసి ఇలా టేపును ఇలా చూడండి, ఈ నడుం లూజుకి ఈ సంక లూజుకి కరెక్ట్గా సరిపోయిందనమాట. అది 8.25 వచ్చింది, ఇది 8.25 దాకా వచ్చిందనమాట సంక రౌండ్. ఇలా రావాలి. ఇలా వచ్చినట్లయితే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కూర్చుంటుంది అనమాట. ఇప్పుడు ఈ షోల్డర్ విడ్త్ వచ్చి 3 ఇంచుల దాకా పెట్టేద్దాం. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ కింద నెక్ భాగానికి 3 ఇంచులు అంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. ఇది వచ్చి పైన షోల్డర్ దగ్గర నెక్ విడ్త్ 2.5 ఇంచులు ఉంది, కింద 3 ఇంచుల దాకా వెడల్పు అనేది పెట్టేసుకోవాలన్నమాట. ఇలా ఈ రెండింటిని కలుపుతూ ఒక లైను ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇలా కర్వ్ స్కేల్తో మళ్ళీ నెక్ విడ్త్ను నెక్ రౌండ్ అనేది ఇలా డాట్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసేద్దాం. ఇలా ఎల్బో అనేది కటింగ్ అప్పుడు ఎల్బో మాత్రమే తిరగాలి. మన హ్యాండ్ క్లాత్ని మాత్రము ఇలా జరపకూడదు అన్నమాట. ఎల్బో మాత్రమే తిప్పుకుంటూ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచుల దాకా ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచుల వరకు ఇలా క్రాస్ అనేది తీసేయాలి. ఇలా తీసేసిన తర్వాత ఈ లైన్ అమ్మటి మళ్ళీ ఇలా వీల్ మార్కర్తో రఫ్ అనేది చేసేసుకోవాలి. లేదు ఇక్కడ ఒక కట్స్ అయినా పెట్టేసుకోవచ్చు గుర్తు కోసం, ఇక్కడి వరకు కుట్టుకోవాలి అన్నట్లు. ఇప్పుడు ఈ లైనింగ్ని మన వైపుకు అంటే ఈ ఎడ్జస్టులు మన వైపు తిప్పేసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుందాం. ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఇది బ్యాక్ పార్ట్ని తెచ్చి ఇలా దీనిపైన క్రాస్గా ఎడ్జస్ట్ సైడ్స్
ఎడ్జస్ట్ సైడ్ అనేటివి మనకు ఈ ఎడ్జస్ట్ సైడు సంఖ భాగం అనేది రావాలి. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ దీన్ని ఇలానే డ్రా చేసేసుకుందాం. యాజ్ ఇట్ ఈస్ ఇలా డ్రా చేసేసుకోవాలి. మొత్తం ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక 4 ఇంచుల దగ్గర వరకే నెక్ అనేది నేను మార్క్ చేసుకుంటాను. అది ఎందుకు అనేది చూపిస్తాను, ఇప్పుడు కటింగ్ ప్రాసెస్లో చూపిస్తాను. 4 ఇంచుల వరకే నేను డ్రా చేశాను ఫ్రంట్ నెక్. ఇప్పుడు దీన్ని తీసేద్దాం. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ దీన్ని ఇలానే చంక రౌండ్ దగ్గర ఇలా స్క్వేర్ షేప్ అనేది డ్రా చేసుకొని ఉంచుకోవాలి అన్నమాట. ఇక్కడ ఒక 2 ఇంచెస్ వరకు ఇలా లైన్ స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ క్రాస్ బెల్ట్కి వెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పుడు డాట్స్ అనేటివి చూపిస్తాను. ఇది హుక్స్ల పట్టు సైడ్ నుంచి డాట్ ఎక్కడ వేయాలి అనేది ఒకసారి బాగా గమనించండి. ఏ సైజు బ్లౌజ్కైనా సరే హుక్స్ల పట్టి సైడ్ నుంచి 4 ఇంచుల దగ్గర ఒక మార్క్ ఇలా పెట్టేసుకోవాలి. అటు ఒక 1 ఇంచి ఇటు ఒక 1 ఇంచి పెట్టేసుకున్న తర్వాత ఈ డాట్ పొడవు అనేది 2.5 ఇంచుల దగ్గర నుంచి 3 వరకు డాట్ పొడవు పట్టుకోవచ్చు అన్నమాట. ఇలా డ్రా చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ క్రాస్ బెల్ట్కు కరువు తీసుకోవాలి కాబట్టి 1.5 ఇంచుల దగ్గర ఒక గుర్తు పెట్టుకొని ఈ చివరన సైడ్ జాయింట్ల దగ్గర 1 ఇంచుల దగ్గర 1 ఇంచ్ దగ్గర ఒక డాటు. ఇప్పుడు ఈ మూడింటిని కలిపేసుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా కొద్దిగా కిందికి డాట్ పట్టే దగ్గర కొద్దిగా ఒక 1/4 ఇంచుల దగ్గర కిందికి అనేది డ్రా చేసుకోవాలి. ఇలా మూడింటిని డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఫ్రంట్ నెక్ అనేది నేను ఎందుకు ఇంత చిన్నది పెట్టాను అనేది ఇప్పుడు చూపిస్తాను. మనకు ఆల్తీ బ్లౌజులో ఒక్కొక్కరికి మామూలుగా ఏ బ్లౌజ్కైనా కానీ 6.5 ఇంచుల వరకు ఫ్రంట్ నెక్ అనేది సరిపోతుంది. కానీ కొందరు కొంచెం బ్యాక్ నెక్ అనేది డీప్గా పెట్టుకుంటారు, కొందరు తగ్గించి కొద్దిగా పైకని పెట్టుకుంటారు. కాబట్టి మనము వారి ఆల్తీ బ్లౌజ్ని బట్టి డీప్ ఫ్రంట్ నెక్ అనేది డ్రా చేసుకోవాలి. అందుకు గాను నేను ఒక 4 ఇంచుల నెక్ వరకే నేను డ్రా చేశాను. ఇప్పుడు వాళ్ళ ఆల్తీ బ్లౌజ్ని బట్టి చూపిస్తాను. ఇలా హుక్స్లు పట్టి సైడ్ మాత్రమే మనము వాళ్ళ ఆల్తీ బ్లౌజ్ ఎంత నెక్కు పొడవు ఉంది అనేది చూసుకొని కట్ చేసుకుందాం. ఇలా పెట్టేసుకొని చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఇలా పెట్టుకొని ముందు ఒక గుర్తు అనేది ఇక్కడ ఉంచుకొని ఇప్పుడు నెక్కును డ్రా చేసుకుందాం. ఇప్పుడు ఇది ఎంత పొడవు వచ్చింది అనేది ఒకసారి టేప్తో చూసుకుందాం. ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడికి 7 ఇంచుల దాకా ఉందన్నమాట. 7 ఇంచులు 7.5 ఇంచుల వరకు కూడా మనము ఫ్రంట్ నెక్ అనేది ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. చూడండి, టేపు ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. 7.5 ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు ఇలా. ఇప్పుడు ఇక్కడ 3 ఇంచుల దగ్గర యాజ్ ఇట్ ఈజ్ ఇలా స్క్వేర్ షేప్ అన్నది గీసేసుకొని ఈ నెక్ డ్రా అనేది ఇలా చేసేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఫస్ట్ డాట్ అయిపోయింది కదా, చెస్ట్ డాట్స్. సెకండ్ డాట్ అనేది ఇక్కడ నుంచి 1 ఇంచుల దగ్గర లేదా 1/2 ఇంచుల దగ్గర అయినా ఒక గుర్తు ఇలా పెట్టేసుకొని దీని నుంచి హుక్స్లు పడ్డి దగ్గర ఇలా ఒక 2.5 ఇంచుల దగ్గర ఇలా మార్క్ అనేది మనము డ్రా చేసుకోవాలి. ఈ లెంత్ వరకు ఇలా డ్రా చేసుకున్న తర్వాత
ఇక్కడ నుంచి ఈ డాట్ నుంచి ఈ డాట్ వరకు 1.5 ఇంచుల గ్యాప్ అనేది ఉండాలన్నమాట. ఈ డాట్ నుంచి ఈ డాట్ వరకు. తర్వాత ఇప్పుడు 3వ డాట్ ఎక్కడ పెట్టాలనేది చూపిస్తాను. ఈ మూల దగ్గర నుంచి 1/2 ఇంచుల దగ్గర వరకు అయినా పెట్టుకోవచ్చు, లేదా 1 ఇంచ్ దగ్గర అయినా కూడా గుర్తు అనేది పెట్టుకోవచ్చు అన్నమాట. నేనైతే 3/4 ఇంచుల దగ్గర ఒక డాట్ అనేది పెట్టి ఇలా 3వ డాట్కి మనము లైన్ అనేది డ్రా చేసుకుందాం. ఇలా ఈ డాట్ పొడవు 3 ఇంచులు లేదా 3.5 ఇంచుల వరకు అయితే పెట్టుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ పెట్టినామంటే అది ఈ డాట్లు అనేటివి సరిగ్గా రావు, చెస్ట్ అనేది సరిగ్గా కూర్చోదన్నమాట. ఇప్పుడు ఈ డాటికి 1.5 ఇంచులు, ఈ డాటికి 1.5 ఇంచులు, దీని అట్లా మూడింటికి 1.5 ఇంచ్ గ్యాప్ ఉండాలి. ఇంకా ఇప్పుడు ఫ్రంట్ వచ్చి సంక లోతు అనేది తీసుకుందాం. ఈ మూల దగ్గర ఇక్కడ వెనకాల కరువు తీసాం కదా, సంక కరువు, అక్కడి నుంచి ఒక 1/2 ఇంచుల లోతుకు ఎక్స్ట్రా మార్క్ చేసుకొని ఇలా రౌండ్ అనేది చేసేసుకోవాలి. లోతు తీసేసుకోవాలి. ఫ్రంట్ లోతు ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కటింగ్ అనేది చేసేద్దాం. దీన్ని మీకు నా కటింగ్ అనేది అర్థమైంటే ఒక లైక్ అనేది ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అనేది కొత్తగా నేర్చుకునే వారికి, ఆల్రెడీ కుట్టే వారికి కొన్ని టిప్స్ అనేటివి ఉపయోగపడతాయి అనేది నా ఆశ. మీరు కొద్దిగా నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి నచ్చితే, లేదా మాకు అర్థం కాలేదా అది ఏదన్నా ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఇంకా కొంచెం ముందుకు వెళ్తుందనే ఆశతో నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ డాట్స్ దగ్గర ఇలా వీల్ మార్కర్తో రబ్ చేసుకుందాం. ఇలా రబ్ చేసుకోవడం వల్ల రెండింటికి రఫ్ అనేది పడిపోతుంది అన్నమాట. ఇలా ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అనేది చూపిస్తాను. ఈ మిగిలిన భాగాన్ని హ్యాండ్స్ కటింగ్కి ఉపయోగించుకుందాం. ఈ కస్టమర్ అయితే బ్లౌజ్ వచ్చి పొట్టి హ్యాండ్స్ ఉన్నటువంటివైతే ఇచ్చింది. నేను ఒక 10 ఇంచెస్ వరకు పొడవు పెట్టమని చెప్పింది. నా ప్రాసెస్లో బ్లౌజ్ హ్యాండ్స్ అనేటివి కట్ చేసి మీ ముందుకు చూపిస్తాను. ఇలా ఇక్కడ ఈ హెచ్చులు తగ్గులు అన్నీ పోయేదానికి ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఖర్చులతో కలిపి హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ పొడవు వచ్చి 10 ఇంచులు కదా, నేను ఖర్చులతో కలిపి 10.25 ఇంచుల వరకు తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ అనేది ఇలా డ్రా చేసేసుకున్నాం. ఇలా డ్రా చేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ వచ్చి కింద హ్యాండ్ లూజు 11 ఇంచీలు ఉంది. 11 ఇంచుల్లో సగం వచ్చి 5.5 ఇంచులు. ఇక్కడ ఒక లైన్ కుట్లలోకి ఎక్స్ట్రా ఒక 2 ఇంచుల దగ్గరికి ఎక్స్ట్రా అనేది తీసుకుంటున్నాను. ఇలా ఇప్పుడు హ్యాండ్ చంక దగ్గర వెడల్పు అంటే ఈ వెడల్పు అనేది తీసుకోవాలి. అది ఎలా తీసుకోవాలంటే ఇట్లా చంక దగ్గర నుంచి ఇక్కడ వరకు ఇలా పట్టేసుకొని దీన్ని ఇక్కడ పై భాగాన ఈ చంక లూజ్ హ్యాండ్ లూజ్ అనేది అంటే మనం రెట్ అంటాం మన భాషలో, ఇక్కడ ఒక గుర్తు అనేది పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు సంకదింపు కోసం ఎంత తీసుకోవాలనేది చెప్తాను. షోల్డర్ దగ్గర నుంచి 3 ఇంచుల దాకా ఇలా ఒక మార్క్ అనేది పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ పైన షోల్డర్ దగ్గర 1.5 ఇంచుల దగ్గర ఒక గుర్తు,
పెట్టుకోవాలి. తర్వాత ఈ లైన్ దగ్గర నుంచి ఈ కర్వ్ స్కేల్ను ఉపయోగించి ఈ ఎడ్జ్ని ఇక్కడ పెట్టేసుకొని ఇలా ఇక్కడికి ఈ కరువు హ్యాండ్ కరువు తీసేసుకుందాం. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి కొద్దిగా ఇలా ఒక 1/4 ఇంచు వరకు ఇలా క్రాస్ చేసుకుంటూ మార్కు డ్రా చేసుకోవాలన్నమాట. ఇక్కడ కొంచెము మనకు 2 ఇంచుల దాకా కుట్లల్లోకి ఎక్స్ట్రా పడుతుంది. మనం జాయింట్ అనేది చేసుకోవాలి. ఇది ఇక్కడ కూడా కొద్దిగా జాయింట్లు పడతాయి. అందుకే నేను మడత వేసేటప్పుడే కొద్దిగా అక్కడ వదిలేసేసాను అనమాట. ఇక్కడ పడుతుంది, ఇక్కడ జాయింట్లు అనేటివి పడతాయి అన్నమాట. ఇప్పుడు ఇలా స్కేల్కు ఒకవైపు ఇలా వంపు అనేది ఉంటుందన్నమాట. ఇలాంటి స్కేల్కి దాన్ని ఇలా ఉంచుకొని ఇలా డ్రా చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు సంఖ రౌండ్ వచ్చి 8.5 ఇంచులు వచ్చిందని చెప్పాం కదా బాడీ పార్ట్కి. ఇక్కడ ఎంత ఉంటుంది హ్యాండ్కి సంఖ క్రాస్ అనేది కొలుచుకోవాలి. ఇలా ఇక్కడ నుంచి ఇలా టేప్ని ఇలా తీసుకొని చూడండి, కరెక్ట్గా 8.5 వచ్చింది. అక్కడ బాడీకి కూడా 8.5 ఇంచులు సంఖ క్రాస్ అనేది తీసాము. ఇక్కడ హ్యాండ్ క్రాస్ కూడా 8.5 ఇంచుల దాకా వచ్చింది. ఇలా మనకు పర్ఫెక్ట్గా బాడీ కొలతలు హ్యాండ్ కొలత కరెక్ట్గా వచ్చిందంటే చంక భాగాలలో అనేటివి క్రాసులు ముడతలు రాకుండా వస్తాయన్నమాట. కాబట్టి టేపు కొలతలు కంపల్సరీ ఉండాలా. అలాగే బ్లౌజ్ను ఉపయోగించి కూడా కట్ చేసుకోవచ్చు. బ్లౌజ్ను ఉపయోగించి ఎలా కట్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే నేను బ్లౌజు ఆల్తీ ఉపయోగించుకున్నాను, అలాగే కొలతలు ఉపయోగించి చూపిస్తున్నాను. నేనైతే డైలీ ఇలాగే కట్ చేసుకుంటూ ఉంటాను. ఈ మిగిలిన పీసులు అనేటివి పడేసుకోకూడదు. మనము ఇక్కడ జాయింట్లకు అనేటివి మనకు ఉపయోగపడతాయి అన్నమాట. దాంట్లో పక్కన పెట్టేద్దాం. ఇలా తీసేసేసి ఇప్పుడు ఇక్కడ చిన్న కట్స్ అనేది పెట్టేసుకున్నాము. ఈ హ్యాండ్స్ ఓపెన్ చేసి ఇక్కడ సంఖ లోతు అనేది చూపిస్తాను. ఈ షోల్డర్ దగ్గర నుంచి 1 ఇంచు దగ్గర ఒక డాట్ పెట్టేసుకొని ఇక్కడ డాట్ పెట్టాం కదా మనము భుజం హ్యాండ్ వెడల్పు దగ్గర, ఆ డాట్ దగ్గర నుంచి ఈ ఒక ఇంచు దగ్గర వరకు టేప్ ఇలా పెట్టేసుకొని ఇలా సగానికి మడత పెట్టేసుకోవాలి. మడత పెట్టుకున్న దగ్గర మనము ఇలా ఒక 1/2 ఇంచుల దగ్గర ఒక మార్క్ అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు సంఖ లోతు ఇలా డ్రా చేసుకోవాలి. ఈ 3 పాయింట్లను కలుపుకుంటూ ఒక 1/2 ఇంచు లోతు వరకు ఇలా షోల్డర్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇక్కడికి కలిసిపోవాలన్నమాట ఆ డ్రాయింగ్ అనేది. ఇలా ఈ సంఖ లోతు డ్రా చేసుకొని తీసుకోవాలి. మీరు కొత్తగా నేర్చుకొని కొత్తగా కుట్టే వాళ్ళైతే, నేనైతే ఎప్పుడు కుడతా అంటాను కాబట్టి నేను డైరెక్ట్ తీసేసుకుంటాను. ఇవాళ వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి కొలతల ప్రకారం అనేది చూపించాను. ఇలా హ్యాండ్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు వెనకాల జాయింట్ కోసం, కింద పట్టీ జాయింట్ కోసం ఈ అడ్జస్ట్ అనేటివి ఉపయోగించుకోవాలన్నమాట. ఒక 2 ఇంచుల వరకు ఇలా ఈ అడ్జస్టులు అనేటివి కట్ చేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో మనము క్రాస్ బెల్ట్లు అనేటివి తీసేసుకుందాం. క్రాస్ బెల్ట్లు అనేటివి ఎలా తీసుకోవాలని కొలతల ప్రకారం చెప్తాను. ఇప్పుడు మొత్తం అక్కడ ఖర్చులతో కలిపి 8 + 1 3 వచ్చి 11 ఇంచుల వరకు వచ్చింది కదా. మనము 10 ఇంచుల లెంత్ అనేది పెట్టుకుందాం. క్రాస్ బెల్ట్ పొడవు ఇలా 10 ఇంచుల వరకు ఇలా పెట్టేసుకొని ఇలా ఒక డాట్ అనేది పెట్టేసుకుందాం. ఇక్కడ హుక్స్లు పట్టీ సైడ్ వచ్చి 3.5 ఇంచులు, వెనక జాయింట్ల దగ్గర వచ్చి 3 ఇంచులు, ఇక్కడ హుక్స్లు పట్టీ దగ్గర కింద ఒక 3 ఇంచుల దగ్గర ఒక డాట్ ఉంచుకొని ఇక్కడ నుంచి ఈ లోతుకు ఒక 2.25 ఇంచుకి
ఇలా ఒక డాట్. ఇప్పుడు ఈ 3 డాట్లను కలుపుకొని క్రాస్ బెల్ట్ అనేది తీసేసుకున్నాం. ఇలా తీసేసుకున్నాం. ఇలా ఇలా తీసేసుకున్న తర్వాత ఇక్కడ వెనకాల సైడ్ జాయింట్ల దగ్గర ఒక ఖర్చు అనేది ఉంచేసుకోవాలి. ఇక్కడ కొంచెంగా 1/4 ఇంచి లోపలికి ఇలా క్రాస్ అనేది తీసేసుకోవాలి అన్నమాట. ఇలా తీసేసుకోవటం వల్ల మనము ముందర పట్టీలు వేసినప్పుడు ఇలా ముందుకు సాగినట్లు అనిపిదు. అందుకోసం ఇక్కడ 1/4 ఇంచుల వరకు ఇలా క్రాస్ అనేది తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవి క్రాస్ బెల్టులు. ఇవి వచ్చి హ్యాండ్స్. ఇది బాడీ వెనక పార్ట్. ఇది వచ్చి ఫ్రంట్ పార్ట్ అన్నమాట. ఇలా అయిపోయిన తర్వాత దీన్ని మనము అసలు శారీలో బ్లౌజును దాని మీద పట్టి ఎలా కట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూపిస్తాను. ఇలా ఇది అంచు బ్లౌజ్ కాబట్టి ఈ అంచులు అనేటివి ఇలా 4 మడతలు వేసుకొని ఫస్ట్ అయితే హ్యాండ్స్ తీసేసుకుందాం. ఇలా హ్యాండ్స్ అనేటివి ఫస్ట్ కట్ చేసుకుందాం. మెయిన్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం కుట్టేటప్పుడు క్రాస్లు అవి ఇలా వస్తూ ఉంటాయి కాబట్టి మెయిన్ జాకెట్ మాత్రం ఇలా ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా కట్ చేసుకుంటూ బ్లౌజ్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఈ కరువు తిరిగింది కాబట్టి ఇక్కడ మనము క్రాస్ బెల్ట్లు అనేది తీసేసుకుందాం. ఇలా నేనైతే బ్లౌజుని కింద కూర్చున్నప్పుడే అన్ని పార్ట్స్ అనేటివి కట్ చేసుకొని తర్వాత మిషన్ ఎక్కుతాను అన్నమాట. నాకు అది ఎప్పుడు ఫస్ట్ నుంచి అలవాటు. కొందరు మిషన్ పైన కట్ చేసుకుంటుంటారు, అది వాళ్ళ అలవాటేమో. నేను మాత్రం ఇలా కిందనే కూర్చున్నప్పుడే అన్నీ కట్ చేసుకుంటాను. ఒక్కొక్కసారి 3 బ్లౌజులు 4 బ్లౌజులు కూడా కట్ చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు ఒక విషయము ఇక్కడ నేను చెప్పేది మర్చిపోయాను. ఈ బ్యాక్ రౌండ్ అనేది తీయకూడదు. బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు మెయిన్ జాకెట్కు ఈ రౌండ్ తీసుకోకుండా ఇలా అది అలాగే ఉంచి ఇలా కట్ చేసేసుకోవాలి. అలా ఉంచి కట్ చేసుకోవడం వల్ల కుట్టేటప్పుడు మనము నెక్ అనేది కరెక్ట్ వెడల్పు పోకోకుండా నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది అన్నమాట. అదొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. అదొక టిప్ అనుకోండి, ఇంకేదైనా అనుకోండి. ఇలా అన్ని పార్ట్స్ అలా తీసేసుకున్న తర్వాత ఇది మన సైడ్కి తిప్పుకొని ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ క్రాస్గానే ఫ్రంట్ పార్ట్ వచ్చి క్రాస్గా పెట్టేసుకొని ఇలా ఈ సంఖ వైపు మళ్ళీ చెప్తున్నాను. సంఖ వైపు అనేది ఎడ్జస్ట్ వైపు రావాలి. ఈ సంఖ పార్ట్ అనేది ఇలా చూడండి, ఎక్కడ కూడా మనకు జాయింట్లు అనేది రాకుండా ఈజీగా కటింగ్ అనేది వచ్చేసింది అన్నమాట. ఇలా ఒక హ్యాండ్స్కి ఒక్కదానికి కొద్దిగా లైనింగ్ మాత్రమే హ్యాండ్స్ దగ్గర కొద్దిగా జాయింట్లు పడతాయి, ఇంకెక్కడ ఏమీ జాయింట్లు అనేటివి రావన్నమాట. ఇలా నా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.